ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలవుతాయి. ప్రస్తుతము భారతదేశము రష్యా మధ్య ఇలాంటి ఒక విచిత్రమైన సంఘటనలు అంటే జియో పాలిటిక్స్ చూడండి. నిన్న ఒక వార్త వినడానికి ఎంత విచిత్రంగా ఉంది అంటే భారతదేశం వైపు నుంచి ఒక ప్రపోజల్ రష్యా అడిగితే మేము బ్రహ్మోస్ అనబడే ఈ బ్రహ్మాస్త్రాలను రష్యాకు అమ్మగలము. చూడండి ఫ్రెండ్స్, ఇస్తాము కాదు, అమ్మగలము. అది ఎలా జరుగుతుంది? బ్రహ్మోస్ అంటేనే రష్యా టెక్నాలజీ కదా. మరి ఇవాళ ఇండియాలో మీరు ప్రొడ్యూస్ చేస్తున్నారు అంటే ఇది ఒక కంపెనీ అండి. ఇప్పుడు ఇండియాకు ఒక 100 బ్రహ్మోస్ కావాలి అని అన్నారు అనుకోండి, మనం ముందు ఆర్డర్ ప్లేస్ చేయాలి. ఈ బ్రహ్మోస్ ఏరోస్పేస్ అనబడే కంపెనీకి మనం పేమెంట్ చేయాలి. అంతే తప్ప ఇది భారతదేశంలో ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి మాకు ఎంత కావాలంటే అంత మేము తీసుకోగలము అనేది ఉండదండి. అంటే ఇండియా డిఫెన్స్ రంగానికి చెందిన అధికారులు ఆర్డర్ ప్లేస్ చేసి ఎంత ధర అని చెప్పి బేరసారాలు చేసిన తరువాతే మీకు బ్రహ్మోస్ ఎయిర్ స్పేస్ అనబడే కంపెనీ ఇండియాకు బ్రహ్మోస్ని ఇవ్వగలదు. సో ప్రపంచ స్థాయిలో ఏ దేశానికైనా ఇప్పుడు మీరు చూసారనుకోండి, బ్రహ్మోస్ ఏరోస్పేస్ CEO అతుల్ రానే ఈయనేమంటాడు, మేము ఈ బ్రహ్మోస్ని ఓన్లీ ఫ్రెండ్లీ కంట్రీస్కి మాత్రమే ఇవ్వగలము, ఎవరు పడితే వాళ్లకు మేము ఇవ్వము. అంటే ఫ్రెండ్లీ కంట్రీస్ ఎవరు అంటే మిడిల్ ఈస్ట్ అనొచ్చు, అలాగే ఆసియా ఖండములో దేశాలు, మీకు ఆఫ్రికా ఖండాల్లో దేశాలు. అంటే రేపు ఒక యుద్ధము వస్తే మీకు వచ్చే అవకాశాలు 100% ఉన్నాయండి. ఎందుకంటే ఇదేదో ఒక రష్యా యుక్రెయిన్ యుద్ధము మాత్రమే మనం అనుకుంటే పొరపాటు. నిన్న కూడా నేను ఇదే మాట్లాడాను. వీళ్ళు యుక్రెయిన్ని టోటల్గా కొలాప్స్ చేసి డెస్ట్రాయ్ చేసి ఒక కొత్త దేశాన్ని నిర్మించాలనే ప్లాన్లో ఉన్నారు అని. అలాంటప్పుడు దీనిని ఆపగలిగే ఒకే ఒకడు వ్లాదిమిర్ పుతిన్. ఆపే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇవాళ వ్లాదిమిర్ పుతిన్ తన దగ్గర ఉండే అత్యుత్తమమైన ఆయుధం కింజాల్ అనబడే హైపర్సానిక్ మిజైల్స్ యుక్రెయిన్పై వాడాడు. కానీ ఏమైంది, యుక్రెయిన్ వాళ్ళు ఒక ఫాల్స్ ప్రాపగెండా, రష్యా వాళ్ళ ద గ్రేటెస్ట్ హైపర్సానిక్ మిజైల్స్ ఏవైతే వాళ్ళు మాట్లాడుతున్నారో వాటిని మేము కూల్చేము. మరి ఇందులో నిజము ఉందా అంటే రష్యా వాళ్ళు నో అన్నారు. మా హైపర్సానిక్ మిజైల్స్ను యుక్రెయిన్ వాళ్ళు కూల్చలేకపోయారు అని. కానీ ఒకే ఒక మిజైల్ మాత్రము యుక్రెయిన్ దాడుల్లో మీకు దెబ్బతిన్నాయి, అంటే మీకు యుక్రెయిన్ భూభాగంలో పడ్డాయి. సో వీటిని పట్టుకొని రష్యా అబద్ధము చెప్తుంది, చూడండి ఒక హైపర్సానిక్ మిజైల్ను మేము కూల్చగలిగాము అని చెప్పి మీకు యుక్రెయిన్ వాళ్ళు చాలా పెద్ద లెవెల్లో ప్రచారం చేస్తున్నారు. దాంతో ఇది రష్యాకు చాలా పెద్ద దెబ్బ. ఎందుకు? మీకు రష్యాలో ఆయుధాలు అంటే చాలా పెద్ద వ్యాపారము కదా. అలాంటిది ఈ కింజాల్ హైపర్సానిక్ మిజైల్ను యుక్రెయిన్కి సంబంధించిన డిఫెన్స్ ఫోర్సెస్ అంటే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వాళ్ళు కూల్చారు అన్నప్పుడు రేపు రష్యా వాళ్ళు వ్యాపారం చేయడం అనేది చాలా చాలా కష్టం. మోరోవర్ ఇవన్నీ కూడా మీకు చాలా కాస్ట్లీ ఆయుధాలండి. కాబట్టే మీకు రష్యా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇరాన్ దగ్గరికి వెళ్ళి చవక ధరకే దొరికే డ్రోన్లను తీసుకొచ్చి యుక్రెయిన్పై వాడుతున్నారు. సో ఇవాళ ఇదే రకముగా ఇండియాలో తయారవుతున్న బ్రహ్మోస్ను రష్యా వాళ్ళు వాడతారా? వాడాలంటే ఏం చేయాలి? మీరు ఇండియా దగ్గర అంటే మీకు బ్రహ్మోస్ ఎయిర్ స్పేస్ వాళ్ళ దగ్గర కొనాలి. కొని మీరు వాటిని మీకు యుక్రెయిన్ మీద వాడాలి. మీకు బ్రహ్మోస్ యొక్క CEO ఏం మాట్లాడుతున్నాడు, అతుల్ రానే ఏమంటున్నాడు, ఒకవేళ ఒక దేశము దగ్గర బ్రహ్మోస్ అనబడే ఆయుధము ఉంటే ఇక దీనిని ఆపడము శత్రువు తరము కాదు, ఎవరు కూడా బ్రహ్మోస్ని ఆపలేరు. 2.8 మ్యాక్ స్పీడ్లో అంటే ఏంటి, 3 టైమ్స్ ఆల్మోస్ట్ 3 టైమ్స్ స్పీడ్ ఆఫ్ సౌండ్ ఇది ప్రయాణించగలదు. ఏ రాడార్లు కూడా వీటిని పసిగట్టలేవు. ఆ టార్గెట్ ఏదైనా ఒక వార్షిప్ అనండి, లేదా ఒక వెపన్స్ డిపో అనండి, ఒక షెల్టర్ అనండి, దేనినైనా కూడా ఒక కమాండ్ రూమ్. మీకు ఇవాళ యుక్రెయిన్లో ఎన్నో కమాండ్ రూమ్స్ ఉన్నాయి, అమెరికా వాళ్ళకి చెందిన మీకు కంట్రోల్ రూమ్స్ ఉన్నాయి. వీటి మీద బ్రహ్మోస్ అద్భుతంగా పనిచేయగలదు. అలాంటి బ్రహ్మోస్ ఏ దేశము దగ్గర ఉంటే విజయము వాళ్ళదే అని చెప్పి మన బ్రహ్మోస్ ఏరోస్పేస్ CEO ధైర్యంగా, ఈయన ఒక DRDO ఒక ఎక్స్ సర్వీస్ మ్యాన్, క్లియర్గా చెప్తున్నాడు ఎవరి దగ్గర బ్రహ్మోస్ ఉంటే వాళ్లే గెలుస్తారని. అలాంటిది ఇవాళ రష్యా వాళ్ళు మాకు ఈ బ్రహ్మోస్ని పంపించండి అంటే ఇండియా 100% పంపించగలదా?
మరి అమెరికా వాళ్ళు వెస్టర్న్ కంట్రీస్ మన మీద శాంక్షన్స్ విధించవచ్చు కదా. అంటే ఇక్కడ చూడండి, రష్యా వాళ్ళ టెక్నాలజీని మళ్ళీ మనం రష్యాకే అమ్మడం అనేది ఎంత విచిత్రమో చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చెప్పాను కదా, ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలు అవుతాయి. గమనించండి, ఒకప్పుడు ఇండియా ఆయుధాలు కావాలి అంటే రష్యా దగ్గరే కొనేవాళ్ళం. ఈరోజు కూడా 80% ఆయుధాలు రష్యా వాళ్ళదే. కానీ మీకు ఒక విచిత్రం చెప్తాను వినండి. ఈ రష్యా వాళ్ళకు ప్రస్తుతం ఉన్న పరిస్థితి, వాళ్ళ మీద శాంక్షన్స్, వాళ్ళు ఒక ఆయుధాన్ని తయారు చెయ్యాలి అంటే నట్లు బోల్టులు, స్పేర్ పార్ట్స్, అలాగే మీకు ఈ సిస్టమ్స్, వీటిని అంతా కూడా వాళ్ళు విదేశాల్లో నుంచి తెప్పించుకునే పరిస్థితి. అందుకే మొన్న వ్లాదిమిర్ పుతిన్ మేక్ ఇన్ ఇండియా అనేది అద్భుతము, మోదీ ఒక గొప్ప పని చేశాడు, రష్యా కూడా మేక్ ఇన్ రష్యా అనబడే ప్రాజెక్ట్ని టేకప్ చేయాలి. ఎవరు? ఏకంగా వ్లాదిమిర్ పుతిన్ చెప్తున్నాడు. కాబట్టి రష్యా వాళ్ళ ప్లానింగ్ ఎలా ఉంది అని చూస్తే, రేపు వాళ్ళ విమానాలు, మిసైళ్లు, ఆయుధాలు, వీటినంతా వాళ్ళు ఇండియాలోనే తయారు చేసే పరిస్థితి. అంటే ఇండియా రష్యాకు ఆయుధాలను సప్లై చేసే ఒక రోజు మనం చూడబోతున్నాం. ఏంటండి, 147 బిలియన్ అమెరికన్ డాలర్స్ రష్యా వాళ్ళ డబ్బు ఇవాళ ఇండియాలో ఉంది. దాంతో మీకు రష్యా వాళ్ళకి యుద్ధము చేయడానికి డబ్బు కావాలి, కానీ ఇండియాలో ఇంత మొత్తం స్ట్రక్ అయిపోయి ఉంది. దీని పేమెంట్ అంటారా? ఇమీడియట్ కావాలి అంటే ఇండియా యువాన్ అనబడే చైనా కరెన్సీలో చెయ్యము అని చెప్తున్నారు. దాంతో ఏం చేయాలి? ఇంత డబ్బు ఇరుక్కుపోయి ఉంది. దాంతో రష్యా వాళ్ళంటే విపరీతంగా ఇండియాలో ఇన్వెస్ట్మెంట్స్ చేయాలని చెప్పి వాళ్ళు ప్రయత్నాలు మొదలుపెట్టారు. కాబట్టి ఏం చేస్తారు? ఇప్పుడు చూడండి, కూడాన్గూడెం అని చెప్తారు, తమిళనాడులో ఒక ప్రాంతము. ఇక్కడ ఒక రష్యా కాలనీ ఉంది. మీరు వెళ్ళారనుకోండి, మీకు అంతా రష్యన్సే కనిపిస్తారు. వాళ్ళ శాస్త్రవేత్తలు ఉంటారు, డాక్టర్లు ఉంటారు, ఈ న్యూక్లియర్ ప్లాంట్కు సంబంధించిన నిపుణులు ఉంటారు. మీకు వీళ్ళందరూ కూడా అక్కడే ఉంటారు. 6 నెలల పాటు ఉంటారు. అయిపోయాక వీళ్ళు రష్యా వెళ్ళిపోతారు. మళ్ళీ కొత్త టీం వస్తుంది. అంటే ఒక రష్యా కాలనీ ఇండియాలో ఉంది. రేపు ఇలాంటి కాలనీస్, రష్యా కాలనీస్ ఇండియాలో వందలలో ఉండవచ్చు అని చెప్పి ఇవాళ మన దేశానికి సంబంధించిన అధికారులు మాట్లాడుతున్నారు. ఎందుకు? ఒక విమానము తయారు చేయాలి. ఇప్పుడు సుఖాయ్ విమానాన్ని మీరు తయారు చేయాలి. సుఖాయ్ విమానానికి సంబంధించిన ఫ్యాక్టరీని రష్యా వాళ్ళు ఇండియాలోనే స్టార్ట్ చేస్తారు. మరి ఆల్రెడీ వాళ్ళ డబ్బు మన దగ్గర ఉంది కాబట్టి మనము కూడా ఈ ఫెసిలిటీస్ అంతా కూడా ఇస్తాము. ఇచ్చినప్పుడు రేపు మిజైళ్లు, విమానాలు, వీటికి సంబంధించిన మ్యాన్ పవర్ ఇండియా నుంచే రష్యన్స్ వాడుకోవచ్చు. అసలు ఇది ఒక కళ లాంటి ప్రాజెక్ట్ అండి. మీకు అతుల్ రాణ్ ఏం మాట్లాడుతున్నాడు? బ్రహ్మోస్ అనబడే ఈ అస్త్రం ఉంది చూసారా, ఇది రష్యా ఇండియా మధ్య స్నేహానికి ఒక తార్కాణం, ఒక గ్రేట్ ఎగ్జాంపుల్. ఎప్పుడు జస్ట్ 2 months బ్యాక్. సో ఈ బ్రహ్మోస్ అనేది ఇండియాకి ఇవ్వడం వలన ఇవాళ ఇండియాను ఎదిరించగలిగే దేశమే లేదు. రేపు యుద్ధమును వస్తే భారతదేశము తన మిత్ర దేశాలను ఒక్క ఈ బ్రహ్మోస్ పెట్టుకొని మనం కాపాడగలము. అంటే ఇది లిటరల్గా రష్యా వాళ్ళు ఇవాళ యుక్రెయిన్పై బ్రహ్మోస్ని వాడారంటే యుద్ధాన్ని గెలిచేస్తారు అని చెప్పి మీకు బ్రహ్మోస్ CEO చెప్తున్నాడు. అంటే ఏమవుతుంది? రేపు బ్రహ్మోస్ యొక్క డిమాండ్ విపరీతంగా పెరిగిపోతుంది. ఈ పెరగడము ఇండియా యొక్క ఎక్స్పోర్ట్స్, మనం ఏంటంటే టార్గెట్ 2025లోగా 5 బిలియన్ అమెరికన్ డాలర్స్ మనము టర్న్ ఓవర్ చేయాలి. కానీ రష్యా వాళ్ళ డబ్బు ఎంత ఉందండి? 147 బిలియన్ అమెరికన్ డాలర్స్ ఉండిపోయింది. సో జస్ట్ యు ఇమాజిన్ అండి, 5 బిలియన్ అమెరికన్ డాలర్స్ అనేది ఇండియా ఎక్స్పోర్ట్స్ చేయడము ఒక విషయమా? తలచుకుంటే 50 బిలియన్ అమెరికన్ డాలర్స్ డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ ఇవాళ మనం చెయ్యగలం, ఒక్క రష్యాకే చెయ్యగలం. సో మన టార్గెట్స్ అనేవి నథింగ్. మోదీ గారు కూర్చొని ఆలోచిస్తాడు, ఆఫ్టర్ ఆల్ 5 బిలియన్ అమెరికన్ డాలర్స్ టార్గెట్ పెట్టుకున్నానా, ఇంత తక్కువ లక్ష్యం ఎందుకు, ఒక్క రష్యాకు ఎక్స్పోర్ట్స్ చేసే నేను ఇంత సంపాదించవచ్చు కదా. చూడండి ఫ్రెండ్స్, ఎంత విచిత్రంగా ఉంది అంటే రష్యా దగ్గర కొన్న మనము ఇవాళ రష్యాకే ఆయుధాలు సప్లై చేసే పరిస్థితిలో ఉన్నామంటే అసలు ఇది ఇమాజిన్ చేయడమే కష్టము. కానీ ఇదే వాస్తవం అండి. రేపు ఇండియా నుంచి బ్రహ్మోస్ అనబడే అస్త్రాలు రష్యా వెళితే 100% ఇది జరిగిందని చెప్పి మనం చరిత్ర పుటాల్లో రాసుకోవచ్చు. అలాంటి ఒక కొత్త రకమైన జియో పాలిటిక్స్ ఈ ప్రపంచంలో ఉంది అంటే రష్యా యుక్రెయిన్ యుద్ధము ఇన్ని రకాల, ఇన్ని ట్విస్ట్లు, ఇన్ని టర్న్లు, చాలా ఆశ్చర్యంగా ఉంది. మరి దీని మీద మీ స్పందన ఎలా ఉందో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.